కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జిల్లా అందుల జేఏసీ నాయకులు మారెప్ప వీరేష్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర అందుల ఉద్యోగ సంఘాల మహాసభను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజికవేత్త, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల గౌరవ అధ్యక్షులు మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారని, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంధుల సంకల్ప బలం ముందు సకలాంగుల సాటి కారు అని, ముఖ్యంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల దివ్యాంగులు 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారంటే అది గత ఎన్నికలకు ముందు దివ్యాంగులందరినీ క్రోడీకరించి చేపట్టిన దివ్యాంగుల పోరుబాట యాత్ర మరియు దివ్యాంగుల సింహ గర్జన తదితర ఉద్యమాల రూపంలో నేడు సాధించిన ఫలితాలని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా దివ్యాంగుల సామాజిక సంక్షేమాభివృద్ధి సాధన కోసం చేపట్టబోయే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు దివ్యాంగుల సంక్షేమ సాధికారత కోసం సంబంధించినటువంటి చేపడుతున్నటువంటి శ్రద్ధ హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆయనను ఘనంగా సన్మానించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ పాదయాత్ర చేసినా ఏమి ఇచ్చేసినా కానీ ఆయన చుట్టూ